టీడీపీ జనసేన అభ్యర్థుల్ని ప్రకటించడంతో టీడీపీలో ప్రస్తుతం అసమ్మతి మొదలైంది. కళ్యాణదుర్గం టీడీపీలో అసమ్మతి ఒక్కసారిగా భగ్గుమంది. దాని రిజల్ట్ ని ప్రస్తుతం మనం స్క్రీన్ మీద విజువల్స్ లో చూస్తున్నాము. కళ్యాణదుర్గం టీడీపీ అభ్యర్థిగా అమలినేని సురేంద్రబాబు పేరునే ఖరారు చేశారు చంద్రబాబు. ఆయన ప్రకటనతో ఒక్కసారిగా ఉన్నం వర్గం ఆగ్రహం కట్టలు తెంచుకుంది. చంద్రబాబు ఫ్లెక్సీలన్నింటినీ చించేశారు ఉన్నం వర్గం నేతలు. ఉన్నం హనుమంతరాయ చౌదరి ఆఫీస్ లో ఉన్న టీడీపీ జెండాల్ని ఎలా పీకేసి కింద పడేశారో అభిమానులు దృశ్యాల్లో మనం చూస్తున్నాం. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. అనంతపురం నుంచి మా ప్రతినిధి నరేష్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. నరేష్, మొన్న కూడా నేతలు ఇద్దరు అక్కడ క్లియర్ గా వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మరి సురేంద్రబాబుకి ఇస్తే మాత్రం ఎవరు సహకరించాం, మా ఇద్దరిలో ఎవరో ఒకరికి ఇవ్వాలని చాలా క్లియర్ గా చెప్పారు. కానీ సురేంద్రబాబు పేరుని చంద్రబాబు ప్రకటించారు. ఇప్పుడు అక్కడ ఎలాంటి రియాక్షన్స్ మొదలయ్యాయో ఆల్రెడీ మనం ఉన్నం వర్గం ఆఫీస్ దగ్గర నుంచి మనం చూస్తూ ఉన్నాము. అక్కడ నేతలంతా ఏం చెప్తున్నారు? కళ్యాణదుర్గంలో టీడీపీ అభ్యర్థిగా అమిలినేని సురేంద్రబాబు పేరు ప్రకటించడం ఒక్కసారిగా ఉన్న వర్గంలో అయితే మాత్రం బగ్గుమన్న పరిస్థితి. ప్రస్తుతం మనతో ఉన్నం హనుమంతరాయ చౌదరి కుమారుడు మారుతి చౌదరి ఉన్నారు. సరే ఏంటి, 2 రోజుల క్రితం కూడా ఉమా అదేవిధంగా ఉన్నం వర్గం వారు కలిసిపోయారు, ఒకటే అయిపోయారు. ఇక పార్టీ కోసం 4.5 సంవత్సరాలకు ఇద్దరు కలిసి పనిచేస్తాం, మా ఇద్దరిలో ఎవరికి ఇచ్చినా పర్లేదు, 3వ వ్యక్తిని తీసుకొచ్చి కొత్త వ్యక్తిని తీసుకొచ్చి పెడితే సహకరించేది లేదు అన్నారు. ఇవాళ పార్టీ ఆఫీసులో కూడా జెండాలు పీకేశారు, అదేవిధంగా చంద్రబాబు ఫ్లెక్సీలు కూడా చించేయడం జరిగింది. ఏంటి అసలు అక్కడ ఏం జరిగిందో మాకు తెలియదు, కానీ మేము మా కార్యకర్తలందరి అభిప్రాయం మేరకు నిర్ణయం అయితే తీసుకుంటాం భవిష్యత్ కార్యాచరణ. ఒకటైతే వాస్తవం, పార్టీ అభివృద్ధి కోసం ఎవరికి వాళ్ళు, నేను ఒక క్యాండిడేట్ కావాలనే ఉద్దేశంతో నేను పనిచేశాను, అతను క్యాండిడేట్ కావాలని అతను పనిచేశాడు. ఎక్కడ పార్టీకి వ్యతిరేకంగా ఏం పోరాడి పనిచేయలే, పార్టీ అభివృద్ధి కోసమే పనిచేసాము ఆ రోజు నుంచి ఈ రోజు దాకా. సార్ కూడా పార్టీ ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వాళ్ళకే టికెట్ ఇస్తానని చెప్పారు. అందుకోసం ఇంకా పోరాడి కసిగా, ఇంకా ఏ రకంగా మంత్రి మీద అయితేనే ఎవరి మీద అయితేనే కసిగా పోరాడి పనిచేసినాం. కానీ ఈ రకంగా ఎవరో ముక్కుమొహం తెలియని, కళ్యాణదుర్గానికి ముక్కుమొహం తెలియని వ్యక్తి ఏదో కాంట్రాక్టర్ అంట, అతను కళ్యాణదుర్గానికి చేసిన సేవమో మాకు తెలియదు, కానీ అలాంటి వాళ్ళకి కాస్త టికెట్ ఇచ్చారు. మేము కూడా ఆలోచిస్తున్నాం, ఇది అనుకోకుండా మమ్మల్ని ఎవరిని పిలుకోకుండా ఏమి ఇవ్వకుండా ఎవరికో టికెట్ డిక్లేర్ అతను పార్టీ డిసైడ్ చేసింది. మేము మా కార్యకర్తలందరినీ కలిసి భవిష్యత్తులో ఏం చేయాలని నిర్ణయించుకునేసి తర్వాత మేము ముందుకు వస్తాం. అయితే గతంలో ఉమాకు కూడా మేము సహకరించమని చెప్పారు, ఇప్పుడు ఇద్దరు ఒకటే, మళ్ళీ ఇప్పుడు ఇద్దరు కలిసి కూడా సురేంద్రబాబు సహకరించమన్నారు కదా, దీన్ని ఎలా చూస్తారు? మేమంతా కలిసి నిర్ణయం తీసుకుంటాం, మా క్యాడర్ అంతా కలిసి, మొత్తం ఉమా మహేశ్వర నాయుడుతో ఉన్న క్యాడర్ అయితేనేమి, మాతో ఉన్న క్యాడర్ అయితేనేమి, వాళ్ళందరి అభిప్రాయం ఎలా ఉంటే అలా పోతాం మేము క్యాడర్ అభిప్రాయం మేరకు. ప్రజెంట్ ఏంటంటారు, ఆల్రెడీ టీడీపీ అభ్యర్థిగా సురేంద్రబాబు పేరు కూడా ప్రకటించారు, ఇంకా నామినేషన్ వరకు టైం ఉంది కదా, అక్కడ వాళ్ళ పరిస్థితి ఏమో తెలుస్తుంది కదా. కళ్యాణదుర్గానికి ఆయన చేసిన సేవ ఏమి, ఎందుకు కానీ కళ్యాణదుర్గానికి ఇచ్చారు టికెట్, ప్రజల్లో నుంచి తెలుస్తుంది కదా వాళ్ళకి వచ్చే రెస్పాన్స్ ఏదైతే ఉందో. ఏదో మేము మా దగ్గర డబ్బు ఉన్నాయి కదా అనేసి ఎగేసుకుని వచ్చి మేము నిలబడతామంటే ఎలా అవుతుంది? ఇక్కడ కళ్యాణదుర్గంలో సహకరిస్తారా? ఇప్పుడు సహకరించారు. మేము మా క్యాడర్ అభిప్రాయం మేరకు మేము నిర్ణయం తీసుకుంటాం. మా కార్యకర్తలందరినీ కూర్చోబెట్టి రేపమన్నాడు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకుని మేము ఏం చేయాలో మేము అప్పుడు నిర్ణయించుకుంటాం. మాకు ఇప్పుడే కదా తెలిసిండేది. గతంలో నుంచి ఏదో చెప్పుకుంటారులే, ఎవరో ప్రతి ఎలక్షన్ ముందు ఎవరో వస్తారు, 14లోనే మాకు టికెట్ ఇస్తారని వస్తారు, 14 నుంచి 19 వరకు కనబడలే, 19లోనే మాకు టికెట్ ఇస్తారని వస్తారు, 19 నుంచి 24 వరకు కనబడలే, మళ్ళీ ఈరోజు వచ్చి మాకు టికెట్ ఇస్తారని ఈసారి ఇచ్చారంటే అది ఎందుకు ఇచ్చారో ఏమో కూడా మేము కూడా మా కార్యకర్తలతో డిస్కస్ చేసుకోవాలి కదా. అంతవరకు డిస్కస్ చేసుకుని మేము కూడా మా భవిష్యత్తు చూసుకోవాలా, మా కార్యకర్తల భవిష్యత్తు చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళందరి కోసం, వాళ్ళందరికీ ఎక్కడ ఏమి మంచి అయితే ఆ రకంగా చేస్తాం మేము. మొత్తం మీద కళ్యాణదుర్గంలో మాత్రం అమిలినేని సురేంద్రబాబు ప్రకటనతో ఒక్కసారిగా ఉన్నం, అదేవిధంగా ఉమా వర్గీయులు కూడా నిన్నటి వరకు ఉప్పు నిప్పుగా ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా కలిసిపోయి ఇద్దరం పార్టీ కోసం పనిచేస్తామని 2 రోజుల క్రితమే కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి చెప్పడం జరిగింది. అయితే ఇవాళ అమిలినేని సురేంద్రబాబు ప్రకటనతో ఒక్కసారిగా ఉన్నం వర్గం అయితే మాత్రం బగ్గుమన్న పరిస్థితి. ఇవాళ రేపట్లో కార్యకర్తలతో మాట్లాడుకున్న తర్వాత తమ భవిష్యత్తు కార్యాచరణ ఏంటనేది ప్రకటిస్తామంటున్నారు ఉన్నం మారుతి చౌదరి.
రైట్, థ్యాంక్ యూ నరేష్. సో అది ప్రస్తుతం కళ్యాణదుర్గంలో మనం చూస్తున్నాము. అమిలినేని సురేంద్రబాబు పేరుని చంద్రబాబు ప్రకటించడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్నం వర్గం ఎలా ఆగ్రహం వ్యక్తం చేసిందో మనం చూస్తున్నాము. చంద్రబాబు నాయుడుతో పాటుగా టీడీపీకి సంబంధించిన ఫ్లెక్సీలన్నీ చింపేసి అక్కడ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 4 రోజుల క్రితమే ఉన్నం హనుమంతరాయ చౌదరి అలాగే ఉమా వర్గీయులు ఇద్దరూ కూడా కలిసి ఒక ఉమ్మడి ప్రెస్ మీట్ని నిర్వహించారు. ఇస్తే మా ఇద్దరిలో ఎవరికైనా టికెట్ ఇవ్వండి, అంతేగాని మూడో వ్యక్తికి ఇస్తే కనుక సహకరించే ప్రసక్తే లేదని చెప్పారు. అయితే వాళ్ళ ఆశలపై నీళ్లు చల్లుతూ సురేంద్రబాబుకే చంద్రబాబు టికెట్ని కన్ఫర్మ్ చేశారు. దీంతో ఉన్నం వర్గంలో ఒక్కసారిగా ఆగ్రహం కట్టలు తెంచుకుంది.